హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తున్నాం. ముందుగా మొట్టమొదట 10 నెలల క్రితం అనుకుంటా, బహుశా ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే కారంపూడి, పల్నాడు జిల్లాలో కారంపూడిలో వారి వైసీపీ కార్యకర్తలిద్దరు చనిపోయారని, కొట్టుకొని ఒకళ్ళు చనిపోయారని వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత మిర్చి యార్డుకి అన్నాడు. ఆడ మిర్చి యార్డుకు వెళ్ళి పరామర్శకని చెప్పి వందలు కాదు వేల మంది తీసుకెళ్ళి మిర్చి గోతాలను తొక్కి కొన్ని బోర్యాలని ఎత్తుకెళ్ళిపోయారని ఆ రైతులు గగ్గోలు పెట్టారు. అది అయిపోయింది. మళ్ళీ ఏదో మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఉండేది కొద్ది రోజులు మాత్రమే. ఎక్కువ బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటాడు. వారానికి కాదు 2 వారాలకో నెలకు ఒకసారి వచ్చి ఏదో ఒకటి, ఒక శవం ఏదైనా కనపడ్డా లేకపోతే ఏదన్నా ఒకటి కావాలని, పైపించి ఇవన్నీ కూడా తాత్కాలికంగా లేదంటే జెన్యున్గా అయ్యేవి కాదు. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడు రావాలని వాళ్ళు అనుకుంటారో అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వస్తారు. ఇది గత సంవత్సర కాలంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఇది ఎక్కడి విచిత్రం? ఏదన్నా ప్రజలకు ఏ సమస్య ఉందో ఆ సమస్యల మీద స్పందించి ప్రతిపక్షం మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ మేము ఎప్పుడు ఏమనుకుంటామో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటామో అప్పుడు చేసి తీరుతాం. ముందుగా అనుమతులు తీసుకుంటారు, ఫలానా రోజు మేము అక్కడికి వెళ్తాము, అది ఇప్పుడు కాదులేని ఆపుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం వచ్చిందాక. అంటే వాళ్ళ మీద ఎక్కడున్న ఈ మద్యం కేసులో ఒక ముఖ్యమైన ఒక వ్యక్తి అరెస్ట్ కాబోతున్నాడను పోలీసులు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఏ మాట కామాట ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారనేది అది వాస్తవం. అది ప్రూవ్ అవుతుంది కూడా. అటువంటిప్పుడు ధనాన్ని ఆ రోజుకి ఆ రోజు అప్పుడప్పుడు అనుకొని పర్యటనలు పెట్టుకోవడం. ఈ ప్రభుత్వం ఎలా అనుమతులు ఇస్తుందో, ఎందుకు ఇస్తుందో, సరే జగన్మోహన్ రెడ్డి ఆటలు మొత్తం ఆడనీలే చూద్దామని చెప్పి అనుకుంటుందో మనకు తెలియదు. ప్రతి పర్యటన వివాదాస్పదం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పర్యటన చూడండి మీరు. ఆ తర్వాత ఒకటి దాచేపల్లి, పల్నాడు జిల్లా ఫస్ట్, తర్వాత మిర్చి యార్డు, ఆ తర్వాత తెనాలి. అది కూడా తెనాలిలో కొంతమంది యువకులు, సరే వాళ్ళకి ఉద్యోగాలు లేక గత ప్రభుత్వం పుణ్యమాని మరి గాలికి తిరుగుతూ ఏదో గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఈజీ మనీ కోసం కొన్ని దొంగతనాలు చేశారని వాళ్ళ మీద అనేక ఆరోపణలే కాదు, కానీ కేసులు కూడా ఉన్నాయని వాళ్ళ మీద ప్రూవ్ అయిపోయింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అంతకంటే ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో 2013-12లోనే ఉన్నాయని కొన్ని కేసులు చెప్తున్నారు. అయినా అంత ఒకటి ఆ ముగ్గురు యువకుల్ని తెనాలిలో పోలీస్ డిపార్ట్మెంట్ అలా పబ్లిక్గా పనిష్మెంట్ ఇవ్వడం తప్పు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అది పోలీస్ అయినా లేదా రాజకీయ నాయకులైనా సామాన్య కామన్ మ్యాన్ అయినా, కానీ అది తప్పు. అందరూ ఖండించాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించవచ్చు, ఇంకా తీవ్రంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు, కానీ వారిని పరామర్శించడానికి వెళ్ళటం ఏంటి? అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని అన్నీ తెలుసు, వాళ్ళ మీద కేసులు ఉన్న సంగతి తెలుసు, ఆఖరికి చైన్ స్నాకింగ్లు చేశారని, ఒక మహిళలని ఇంటి ముందు నిలబడితే వచ్చి చైన్ లాక్కొని పోతూ అడ్డం వస్తే వాళ్ళ మీద ఇవి పడితే ఇవి తీసుకొని కొడుతున్నారు, రాళ్ళు రప్పలు బకెట్లు తీసుకొని కొట్టారు, ఎన్ని వీడియోలన్నీ మనకు వచ్చాయి. చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో వద్దాక మా మీద కేసులు పెడతావా అని చెప్పి, మా మీద ఇన్ఫర్మేషన్ నువ్వే ఇస్తున్నావని చెప్పి ఒక హెడ్ కానిస్టేబుల్ అతను ఒక ఎస్ఐ మీద వీళ్ళు దాడి చేశారని, ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు ఆ ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు. అయినా సరే ఆ ట్రీట్మెంట్ ఏంటో తప్పు. ఏ ఓడు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. కానీ అది తప్పు అని విమర్శించవచ్చు, దాని మీద నువ్వు ఇంకేదైనా చేయొచ్చు, కానీ వాళ్ళని పరామర్శించడం ఏంటి అసలు? పోయి ఇప్పుడు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలాంటి ఇంకా మీరు చేయండి అంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళే కాదు, మిగతా నీ అభిమానులు ఉంటారు కదా, సహజంగానే ఎవరికైనా అభిమానులు ఉంటారు. వాళ్ళ పరంగా వాళ్ళు ఫలానా ఇదిగో డ్రగ్స్ తాగి దొంగతనాలు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే, ఎవరినో ఒకరిని కొడితే, పోలీసులు దాడి చేస్తే మా జగనన్న వచ్చి నన్ను వాళ్ళని పరామర్శించారు కదా, రేపు నన్ను కూడా పరామర్శిస్తాడని వీళ్ళు కూడా అలవాటు పడిపోతారు. ఏం సాంప్రదాయాన్ని మీరు సృష్టించదలుచుకున్నారు? దేన్ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు?
ఇది ముమ్మాటికి 100% జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ తప్పు. మేము ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అప్పుడు ఆ పోలీసుల చర్యని ఖండించాను. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి కూడా ఖండిస్తున్నాం. అటువంటి వాటికి వెళ్ళకూడదు. ప్రజా సమస్యల మీద మీరు పోరాడితే మా పోటీ చిన్న చిన్న పార్టీలు కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తాం. కానీ మీరు ఇంటెన్షనల్గా ప్రభుత్వం మీరేదో బురద చల్లాలని, మీరేదో ఊహించుకొని, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీరు ఉద్యమాలు చేస్తారంటే ప్రజలు రాదు. మీకు జనం వస్తారని చెప్పి మీరు ఏదో ప్రాపకరణం చేస్తున్నారు. కానీ వాళ్ళంతా ఓట్లు వేసే సామాన్య ప్రజలు కాదు. పర్టికులర్గా నువ్వు ఎంచుకున్న, నువ్వు కొంతమందిని పెట్టుకున్న ఒక 1000 మందా, 500 మందా, 2000 మందా, 5000 మందా ఉంటారు కదా. 5 కోట్ల జనాభాలో నువ్వు ఒక జిల్లాకి వెళ్తున్నామంటే ఆ చుట్టుపక్కల 2-3 జిల్లాలతో గ్యాదర్ చేయమంటే మీ దగ్గర డబ్బు ఉంది. మా పోటీ చిన్న చిన్న పార్టీలు ఇటువంటి యాత్రలు ఇలాంటివి చేయలేము. మేమేదో ఒక 100 మంది మేము పిలిస్తే 10 మంది కాదు, ఒక 100 మంది వస్తారేమో. అది కూడా ఊరికి వచ్చే పరిస్థితులు లేకుండా మీరే చేశారు. మీ బూర్జువా పార్టీలు, మీ ధనిక వర్గ పార్టీలు, మీరు కావచ్చు, టీడీపీ కావచ్చు, అన్ని పార్టీలు మీరే అలవాటు చేశారు. ప్రజలకు డబ్బు లేకుండా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. పైపొచ్చి మీ పరిపాలన వల్ల, మీ అవినీతి పరిపాలన వల్ల, మీరు ప్రజలకు అందుబాటులో సరైన వసతులు చూపకపోవటం వల్ల, పనులు చూపించకపోవటం వల్ల, ఉద్యోగాలు లేకపోవటం వల్ల ప్రజల్లో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోయి బయటికి పనికి పోతేనే జరిగే పరిస్థితి. వీళ్ళు ఎప్పుడైనా పిలిచిన మా పుట్టలను పిలిచి రావాలని కూడా, అన్నా మేము పనికి పోవాలి కదా, పనికి పోతే నా కుటుంబం జరగదు కదా. మరి వాళ్ళకి ఎందుకు పోతున్నారా అంటే, వాళ్ళు ఆ రోజు 1000 రూపాయలు లేకపోతే ఒక పొట్లం బీరు, ఒక మందు బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక 500, 1000 ఎంతో ఇస్తున్నారు. కొంతమంది 500, వైసీపీ లాంటి ధనిక పార్టీ అయితే 1000 రూపాయలు కూడా ఇస్తున్నారు అని చెప్పి ప్రజలు చెబుతున్నారు. మీరు పిలిస్తే ఎందుకు రారు? మీరు పెట్టే యాత్రలకు జనం వస్తారు. ఆ వచ్చిన జనం ఓట్లు ఇస్తే సరిపోతాయా? లాస్ట్ టైం కూడా మీరు 40% ఓట్లు వచ్చాయి. కానీ మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇటువంటి ఉద్యమాల వల్ల, ఇటువంటి మీరు కన్స్ట్రక్టివ్గా ఎంచుకొని కావాలని మీ మీద ఆరోపణలు, అయితే మీ పార్టీ మీద కొన్ని కేసులు భయంతో అవి వస్తున్నాయి, వీటిని తప్పిద్దామని అసలు ఎక్కడన్నా ప్రభుత్వం పక్కదారి పట్టించింది. కొన్ని విషయాల్లో మీ ప్రభుత్వంలో చూసాం, గత ప్రభుత్వాల్లో చూసాం. ఇదేంటి ప్రతిపక్షమే తప్పులు మాట్లాడుతూ, తప్పులు ప్రచారం చేస్తూ ప్రజలందరినీ మీరు నమ్మండి అంటే ఎలా నమ్ముతారు ప్రజలు? అది అయిపోయింది. మిర్చి యార్డుకి పోయి బోర్యాలను తొక్కారు, తీసుకుపోయారు, అన్ని చేశారు. చివరికి నిన్నగా మొన్న పొగాకు యార్డుకి పోయి ఏం చేశారు? అసలు అంతమంది అవసరమా? మీరు పొగాకు రైతులను పరామర్శించడానికి మీ ముఖ్యమైన నాయకులు 100 మంది కాకపోతే 500 మందిని వెళ్ళండి. మొత్తాన్ని యార్డు బయట నుంచి మీ మెయిన్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, 10 మంది ఆ జిల్లా నాయకులు కావచ్చు, లేకపోతే అన్ని జిల్లాల అధికారులు కావచ్చు, అన్ని జిల్లాల అధ్యక్షులు కావచ్చు, 10 మందో 15 మందో వెళ్ళాలి. కానీ 100 మంది పోయి బోరాలని తొక్కేసి అడ్డగోలుగా ఆ రైతులు మొత్తుకుంటున్నా ఒక్కొక్కరికి 10,000, 15,000 లాస్ అండి. వాళ్ళు వచ్చి తొక్కిపోయిన దానివల్ల. ఏంటి పనులు? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని మీకు అమాత తెలీదా? తెలుసు. కానీ మీకు అంతకుముందు మీ మీద, మీ పార్టీ మీద వచ్చే అవినీతి ఆరోపణలు, లిక్కర్ కేసు, లేకపోతే ఇంకొక కేసు వస్తుందని దీన్ని తీసి మొత్తం ఇటు డైవర్ట్ చేద్దామని మీరు ఈ ప్రయత్నాలు, యాత్రలు చేస్తున్నారు. ఇది సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉంది. నిన్నగాక మొన్న తెనాలి పోయిన రోజు పెట్టుకున్న ఆ యాత్రని నిన్న ఎక్కడ సత్తినపల్లి, గుంటూరు జిల్లాలో సత్తినపల్లి కుర్రోడు ఎవరో చనిపోయాడని. కానీ మీ కార్యకర్తే కారణం. మీరు యాత్ర పెట్టుకున్నారు. అప్పుడే వెళ్ళొచ్చు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళా? ఆ రోజుకి అది జరిగిపోయింది. ఇది తర్వాత వెళ్దాలి అనుకున్నారు. మళ్ళీ ఇంకో రోజు వెళ్దాం, లేకపోతే వద్దనుకున్నారు. అసలు ఎప్పుడైతే మళ్ళీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ కాబోతున్నాడు, మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అని ముందు వార్తలు లీక్ రావటం, మీకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ఉండి మీకు ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు. వెంటనే అప్పుడప్పుడు ఇది పెట్టుకోండి, మీరు అప్పుడెప్పుడు పిలిచారు కదా, మనం రేపు ఎల్లుండి వస్తున్నామని చెప్పారు. అప్పటికి పోలీసులు 2 రోజుల ముందు ఏం చెప్పారు? మీరు ఇంతమంది వెళ్ళకూడదండి, ఎక్కువ మంది వెళ్తే ప్రమాదం, ఇబ్బందులు. పైపొచ్చు పోయిన కాడ మీరు గతంలో అనంతపురం పోయినప్పుడు మీ హెలికాప్టర్ మీద కొంతమంది కార్యకర్తలు, మీ కార్యకర్తలే ఇబ్బంది పెట్టారు. మీరు మళ్ళీ రోడ్డు ద్వారా వెళ్ళాల్సి వచ్చింది. ఒక 100 మంది మీ కార్లు కాన్వాయ్ 7 కార్లు కాకుండా మరో 3 కార్లు, 10 కార్లకు అనుమతిస్తాం. ఒక 100 మందిని తీసుకొని వెళ్ళి పరామర్శించమని చెప్తే నష్టం ఏంది? పరామర్శించి రావచ్చు కదా. దానికి అంటే
రూల్స్ని వైలేట్ చేసి, చట్టాలంటే గౌరవం లేకుండా ప్రతిపక్షంలో ఉండి మీరు ఇలా చేస్తుంటే రేపు మీకు 10 ఓట్లు పెంచుకోవాలా? ఇంకా ఉన్న ఓట్లు పోగొట్టుకోవాలా? మీడియంగా తటస్థగా ఉన్న ఓటర్లు ఎవరైనా మీకేస్తారా? గతంలో వచ్చిన ఓట్లు కూడా ఈసారి రావు. నాకు తెలిసి మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులకి అడ్డగోలుగా వెళ్ళారు. వెళితే ఏమైంది? గుంటూరు దాటగానే మీ అభిమాని పాపం ఆయన 55 ఏళ్ళు సంగయ్య గారికి. చిల్లి సంగయ్య గారంట పాపం. మీ అభిమాని మీకు పూలు చల్లుతూ కారమ్మట వచ్చినందుకు పోలీసులు అతను చనిపోవటం ఎంత దారుణం. చనిపోతే సరే కారు కింద పడి చనిపోయాడని మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. అంతకుముందే ఉన్నా అది కూడా కారు కిందనే, కానీ మీ కారు కాదు, వేరే ముందు కారు అని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటున్నారు. అది కూడా మళ్ళీ అక్కడ ఉన్న గుంటూరు జిల్లా మీ ప్రధాన కార్యదర్శి, మొత్తానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆయన ద్వారా ఒక కారుని మనిషిని పంపించి సిలిండర్ చేశాడు ఆ రోజే. అప్పుడప్పుడు పోలీసు కారు ఇన్ఫర్మేషన్ అదే ఉంది. ఒక రోడ్డు డ్రైవరును ఆ కారు, అంతకుముందు కారు అంటే అవినాష్ రెడ్డి కారు, దేవినేని అవినాష్ వాళ్ళ అనుచరుడి కారు అని చెప్పి ఇద్దరిని అతన్ని సిలిండర్ చేసి కారు కూడా సిలిండర్ చేశారు ఆ నైట్ అని పోలీసులు మళ్ళీ చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అది కాదు అసలు తీరా మేము కొన్ని ప్రాథమికంగా మేమేదో తాత్కాలికంగా అప్పుడప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ చెప్పాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పామన్నారు. 3 రోజుల తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ వీడియో బయటపడింది. అసలు వేరే కారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆయన ఎక్కిన కారు, ఆయన ఉన్న కారు మీద కింద పడ్డాడని ప్రజలందరికీ చూపిస్తుంటే చూసిన వాళ్ళు మొత్తం విస్తుపోతున్నారు. దారుణంగా పైగా ఒక యాక్సిడెంట్ జరిగితే సహజంగా దారిని పోయేవాళ్ళైనా అరే ఏదో జరిగింది, ఒక దెబ్బ తగిలినా కూడా రోడ్డు మీద కింద పడి జారి పడ్డా కూడా పోయి అమాంతంగా పోయి అందరూ హ్యూమన్ బీ అది మనిషి, ఒక సామాన్య మనిషి కూడా స్పందించే గుణం అది. అదే అది లేకుండా మీరు ఆ మనిషి చనిపోయడంతా కూడా మీకు తెలియకపోతే మీ అనుచరులు చెప్పరా, మీరు డ్రైవర్ చెప్పలేదా? డ్రైవర్ని ఇద్దరు మనుషులు కూడా కారు ముందుకు వచ్చి ఆగని కారుని అడ్డం వచ్చేలా వెనక్కి నెడితే మీరు కారు వెనక్కి లాక్కున్నారు. ఆ శవాన్ని తీసి పక్కన పెడతారు. ఎమ్మటే మీ ఆ యనమాల కారు పంపించడము ఎవరో ఒకళ్ళు మనం అంటే వైసీపీలో అసలు అక్కడ ఉన్న వందలాది వేలాది మందిలో మానవత్వం ఉన్నోళ్ళు లేరా? ఆ 2-3 మానవత్వం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు తీసి పక్కన పెట్టారు. లేకపోతే మీరు అంతా వెళ్ళిపోయేవాళ్ళేమో తెలియదు. ఇంత దారుణాలు చేసి కూడా ఇప్పుడు మళ్ళీ బుకాయిస్తూ మీ అధికార ప్రతినిధులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మొత్తం ఇదే బాణి. అది అంతా ఏందో ఏఐ ద్వారా వీడియోని చేశారంట. ఫోరెన్సిక్ చేయించండి. అసలు మీ కారులో ప్రమాదం జరిగిందా లేదా? మాకు తెలియదు, మా కారులో జరగదని చెప్పలే. వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, ఏదో మాఫ్ చేశారు అనేది కనుకైతే రేపు ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత కదా. అంటే ప్రభుత్వం అంత పిచ్చిదా? కావాలని ఏది లేకుండా ఎట్లాంటి చెప్తుందా? మీరు గతంలో అంతే చెప్పుంటారు. అందుకే మీరు ఇప్పుడు ఇంత తేలిగ్గా కళ్ళ ముందు ప్రజలకి కనపడుతున్నా కూడా ఇంత తేలిగ్గా మీరు ఇది గుడ్డు, ఇది గూసు అని చెప్పి మీరే చెప్తున్నారు. కానీ ఇది చాలా తప్పు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండటం చాలా అవసరం. ప్రభుత్వం ఎన్ని పార్టీలు కలిసి వాళ్ళు అసలు 175 నియోజకవర్గాల్లో మొత్తం ఒక పార్టీ గెలిచినా కూడా ప్రజా వాయిస్ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఎవడో కూడా వస్తాడు, నీ పుట్టుడు నా పుట్టుడు ఇంకోడు వస్తాడు. కానీ ప్రతిపక్షం ఉండటం అవసరం. ప్రతిపక్షం లేకుండా మీకు ఉన్న ప్రతిపక్షం కూడా మీకు సీట్లు లేకపోతే ఓట్లు వచ్చినాయి. మీరు కన్స్ట్రక్టివ్గా వాస్తవాలకు దగ్గరగా నిజమైన ప్రజా సమస్యలను పోరాడకుండా మీరు ఎంపిక చేసుకొని మీ అంతటి మీకు ఇష్టమైంది. నాకు సునీల్ అనే కామెడీ యాక్టర్ ఒకడు ఏదో సినిమాలో అనుకుంటా, అది మర్యాద రామణ సినిమాలో మాకాలు చూపించి నేను ఇక్కడేమో అనిపిస్తే చేస్తా అంటారు. అట్లుంది మీరు చేసే పనులు ప్రతిపక్షంలో. కాబట్టి ఈ ప్రతిపక్ష పార్టీ కూడా సరైన మార్గంలో నడవాలని, ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలని, ఆ మంచి పనులు చేసే దానిలో ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసినా ప్రతిపక్షం అంటే వాచ్ డాగ్ లాంటిది ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటో కానీ మిమ్మల్ని గత 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఎన్నుకొని ఒక తప్పు చేశారనుకుంటే ఇప్పుడు అసలు మీరు ప్రతిపక్షంలో కూడా పనికి రాకుండా సరైనటువంటి మీరు ఉద్యమాలు సరైనటువంటి దారిలో నడవకుండా ఇంత దారుణంగా మీరు ఇట్లా చేస్తుంటే అంటే మీరు ప్రభుత్వం ఏదైనా మంచి వాస్తవం మాట్లాడుకోవాలంటే ఈ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చకపోయింది. కానీ గత 5 ఏళ్లలో మీరు ఒక్క పరిశ్రమ కూడా తేలా. కానీ ఇప్పుడు వీళ్ళు 9 లక్షల చిల్లర తెచ్చేవని వాళ్ళు చెప్తున్నారు. 5 లక్షల కోట్లకి గ్రౌండ్లు కూడా ప్రిపేర్ చేస్తున్నామని కొన్ని మనకు కనపడుతున్నాయి, చూస్తున్నాం కదా. ప్రజలంత అమాయకులు కాదు కదా. ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయో ఆఖరికి అంతకుముందు పోలవరానికి రూపాయి తీసుకురాగలిగారా మీరు? వీళ్ళు 15,000 కోట్లు తీసుకొచ్చారు కదా పోలవరానికి, 12,500 కోట్లు.
విశాఖ ఉక్కుకు ఎప్పుడో 6 సంవత్సరాల నుంచి ఉద్యమం అది. మీరు ఒక్క రూపాయి తేలేకపోయారు, మాట్లాడిన కూడా మాట్లాడలేకపోయారు. కానీ 11,440 కోట్లు 11,440 కోట్లు తీసుకొచ్చి దాన్ని ముందు నిలబెట్టారు కదా. రైల్వే జోన్ మీరు అసలు పట్టించుకోరా. మేము పోయినప్పుడల్లా ఏదేదో మాట్లాడుకుంటూ ఎవరికి తెలియదు. కానీ ఒకే లిస్టు ఫస్ట్‌లోను కేంద్రం దగ్గరికి పోయి నరేంద్ర మోడీతో ఏం మాట్లాడారో అది కూడా మీరు రాసుకొని మేము అది అడిగాం, ఇది అడిగాం, ప్రత్యేక హోదా అడిగాం, అన్నీ అడిగామని చెప్పి ఒకే లిస్ట్ ఇచ్చారు. అదే 5 ఏళ్ల పాటు 20, 30 సార్లు పోయినా, 40 సార్లు పోయినా అదే లిస్ట్ ఇచ్చారు జనాలకి. మీరు పోయినప్పుడు నిజాయితీగా చెప్పరా. అయినా సరే ఏమీ తేలేకపోయారు కదా. ఏమీ తేకపోగా అమరావతి రాజధాని నట్టేట ముంచారు. అసలు అది రాజధాని అక్కడ అసలు లేదు. 3 రాజధానులు పెడతా ఉన్నారు. 3 లేవు, 3 కాదు 30 రాజధానులు పెడతా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అసలు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండి చాలామంది అక్కడ నాయకులు కూడా ఇదే బాణి. రాజధాని నుండి ఎలా మాట్లాడగలుగుతున్నారు. అమరావతి రైతుల్ని అవమానకరంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని కొట్టడం, గర్భిణీ స్త్రీల మీద కడుపుల్లో తన్నించి పోలీసులు చేస్తారు. మీరు నీచంగా మాట్లాడి, అవమానకరంగా మాట్లాడి దాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ఆ అమరావతి ఎలక్షన్లు ఇప్పుడు జరిగిందేంటి, మీరు 3 రాజధానులు కూటమి ఏకైక రాజధాని అమరావతిని పోయారు. ఎలక్షన్లో ఓట్లు వేశారు, తీర్పు చెప్పారు. ఇప్పటికి కూడా మీరు దాన్ని సమీక్షించుకోకుండా మళ్ళీ ఇదే బాణి. నిన్నగా మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆశ్చర్యం వేసింది. అసలు 500 ఎకరాల్లో సరిపోద్ది కదా, ఏంది రాజధాని పెద్ద ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ఒక 4 బిల్డింగులు కట్టుకోవాలనుకున్నాడు. కట్టుకోమను ఆ నాగార్జున యూనివర్సిటీలో ఆ 4 బిల్డింగులు ఆడ కట్టుకుంటే సరిపోద్ది కదా అని ఎంత హేళనగా మాట్లాడుతున్నారు, ఎంత అమాయకంగా. అసలు మీకు రాజధాని అంటే అవగాహన లేదు, మీకు ప్రభుత్వం అంటే అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు, రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలో మీకు తెలియదు. ఏమీ తెలియకుండా పిచ్చోళ్ళే, నిజంగా చెప్తున్నా, పిచ్చోళ్ళే నిన్ను ముఖ్యమంత్రిని చేసుకున్నారని ఇప్పటికీ తలలు బాదుకుంటున్నారు. ఇప్పటికీ మీకు 40% ఓట్లు నేను మీరు ఇంకా ఎక్కువగా మాకుగా ఉన్నాయి 40%. రేపు పొద్దున ప్రతిపక్షం మేమే, ఈ ప్రభుత్వం మీద ఏదన్నా ఏదోటి రాకపోయిద్దా మేమే వస్తాం నెక్స్ట్ అనుకుంటున్నారు. ప్రజలు అంత అమాయకులు కాదు. ప్రత్యామ్నాయంగా అవసరమైనప్పుడు ఇంకొక 5 ఏళ్ల తర్వాత కాదు 10 ఏళ్ల తర్వాత అయినా వాళ్ళే చూసుకుంటారు ప్రత్యామ్నాయంగా. కానీ జగన్మోహన్ రెడ్డి అనే మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం ఈ ప్రజలు ఇవ్వరు. మీకు అవకాశమే ఇక లేదు. ఇచ్చిన అవకాశాన్ని, గోల్డెన్ అవకాశాన్ని, చిన్న వయసులో మీకు ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ఆ గోల్డెన్ అవకాశాన్ని మీరు చేతులారా చెడగొట్టుకుని మీ ఇంటెన్షన్గా మీరు ఏదో అనుకోని, మీరు ఏది అనుకుంటే అదే ప్రజలకు మాత్రం మేలు చేయాలని మీ ఆలోచన లేదు. ఒక్క ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి సీట్ ఉంటే చాలు నా మీద. ఎందుకంటే గతంలో మనం చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ ఉన్నాయి కదా. మీ ఆస్తులు మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ప్రతి వారికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లెక్క ప్రకారం 9 కోట్ల జనాభా ఉన్నారు దాదాపుగా. అందరికీ తెలుసు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఒక సెక్షన్ ఉంటుంది. రాజశేఖర్ 25 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళ అభిమానం కష్టపుస్తూ లబ్ధి పొందిన వాళ్ళు. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మీ వల్ల లబ్ధి అంటే ప్రజలకి ఏదో లబ్ధి కాదు, మీరు వాళ్ళకి ఏదో మేళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మేధావులు, బుద్ధి లేని మేధావులు అంటాను నేను వాళ్ళని. మీరిచ్చే ప్యాకేజీలకి, మీరిచ్చే బిస్కెట్లకి, మీరు చేసే పేటిఎం, మీరు కొట్టే ఫోన్ డబ్బులకి, నిన్నగాక మన ఇప్పుడు అరెస్టులో ఉన్న కృష్ణరాజు అకౌంట్లో కూడా ఆ రోజు మీరు ఆ చర్చ పెట్టే ముందు రోజు 25,000 రూపాయలు అకౌంట్లోకి వచ్చాయని, చర్చ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ తెల్లారి పొద్దున మళ్ళీ కొంత డబ్బు అమౌంట్ వచ్చిందని అవి బయటకు వస్తున్నాయి. అలాగే వీళ్ళందరూ నాకు తెలిసి మాలాగా నిజాయితీగా మాట్లాడేవాళ్ళు ఎవడో మీకు సపోర్ట్ చేయరు. ఎందుకు చేయరంటే ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి. వాళ్ళకి ఏదో సొంతంగా మీ పార్టీ వాళ్ళు ఏమన్నా నాకు పదవి కావాలనో, నేను గట్టిగా మాట్లాడితే నాకు ఈసారి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, నాకు గట్టిగా మాట్లాడితే నాకు ఏదన్నా కనీసం చైర్మన్ లేకపోతే ఏదో డైరెక్టర్లు, కౌన్సిలర్లు ఇట్లాంటి పదవులు వస్తాయని చెప్పి వీళ్ళు ఒకరికొకరు పోటీ పడి ఇప్పటికి కూడా టీవీ చర్చలోకి వచ్చి తిడుతున్నారు తప్ప ప్రజల్ని తిడుతున్నారు. మీరు ఎటుకూడి అమరావతిని తిడుతున్నాం, అమరావతిని విమర్శిస్తున్నాం, లేదా పోలవరం ఇప్పుడు ఎలా కాదని పోలవరం విమర్శిస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలకే తగులుతుంది. మీరు చేసే ఈ ఉద్యమాలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా మీరు దుర్మార్గంగా వీళ్ళు ఏదో ప్రజల్ని ఏదో చేస్తారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మీకు అది తెలియదు కూడా. ఎందుకంటే మీరు అలా ఆలోచించరు. మీకు చెప్పేవాడు కూడా ఎవడు ఉండడు. 10 మంది సదరు రామకృష్ణారెడ్డి అటువంటి వాళ్ళు 5-6 మంది 10 మంది ఏళ్ళ మీద లెక్క
కార్యకర్తే ఉంటారు. వాళ్ళు ఇదే వాళ్ళ పాపం గడవాలి. ఎందుకంటే 20, 30 ఏళ్ళుగా మీ మీద, మీ కుటుంబం మీద ఆధారపడి బతికినోళ్ళు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళెవరు మీకు చెప్పరు. వాస్తవంగా ఏంది పోలవరం కాదు. పోలవరం అసలు ఏమైందో తెలుసా? 41.5% ఎవరు తగ్గించింది? 45.27% ఉన్నదాన్ని 41.57% మీరు తగ్గించారు. 41.7% ఎందుకు తగ్గించారు? ఆ 4% ఎందుకు తగ్గించారు? మీరు కదా పాపం ఒడిగట్టింది. ఎప్పుడది 2023, 24లోనే ఎన్నికలకి సంవత్సరం ముందే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ మీరు మీరు పంపించి ప్రజలకు తెలియదనుకున్నారు. పబ్లిక్ డిమాండ్లు లేవా? మాకు ముందు నిధులు కావాలని చెప్పి సరేలే ముందు ఈ ఈ ఈ ఈ ఇంతవరకు మీరు ఏదో మాట్లాడుతున్నారు, దానికైనా సరే నిధులు ఎంతో కొంత ఇవ్వండి ముందని చెప్పి అడిగారు. కానీ ఆ నిధులు తేలేదు. కానీ మీరు ఒప్పుకున్నట్టుగా అయిపోయింది అక్కడ కేంద్రంలో. అయినా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం 41 కనుక కుదించి కనుక పోలవరం పూర్తి చేస్తే ప్రజలు క్షమించరు వీళ్ళని కూడా. అలా అని మీకు మళ్ళీ ఓట్లేస్తారని కలగనొద్దు. వీళ్ళు ఏమంటున్నారు? ముందు ఫస్ట్ ఫేజ్ ఇంతవరకు, సెకండ్ ఫేజ్కి చేస్తా ఉన్నారు. సెకండ్ ఫేజ్ చేయకపోతే కదా 2027కే పూర్తి చేస్తా ఉన్నారు. 28, 29 2 ఏళ్ళు ఉంటుంది ఆలోపు. మళ్ళీ ఆ పైది సెకండ్ ఫేజ్ కూడా పనులు బిగిన్ చేసి అన్ని చేస్తుంటే ప్రజలు నమ్ముతారు. లేదంటే వీళ్ళని నమ్మరు. అలాగని మిమ్మల్నే కాదు, రేపు పొద్దున కమ్యూనిస్టులే రావచ్చు, మా పాటు చిన్న చిన్న పార్టీలు 10 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రావచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఆ కాంగ్రెస్ పార్టీతో అన్ని కలిసి కూడా రావచ్చేమో. మీరు శాశ్వతంగా అడ్డుకోవటమో జగన్మోహన్ రెడ్డి వైసీపీని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. మీకున్న ఆ 40%లో ఇప్పటికే 10% నాకు తెలిసినంతవరకు పోయింది. 30% ఉంది. రేపు ప్రత్యామ్నాయం దొరికితే వీళ్ళు కూడా మీకు ఎవరు ఓటు వేయరు. మీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు వేసేది పట్టుమది 10% కూడా ఉండదు. కొన్ని మేళ్ళు గత 5 ఏళ్లలో కొంతమంది ప్రజలకు మేళ్ళు అదో అంతో ఎంతో డబ్బులు వేశారు కాబట్టి ఆ వేసిన డబ్బుల్లో ఎన్ని మోసాలు, ఎంత ఘోరాలు జరిగినాయో. బీసీలకు ఎంత అన్యాయం చేశారు. బీసీలకి రిజర్వేషన్లు తగ్గించేసి స్థానిక సంస్థల్లో ఇవన్నీ పూర్తి అవగాహన ప్రజలకు ఉంది. ఇంతకుముందంటే మీరు ఆ సాక్షి ఛానల్లో కూర్చొని చెబితే నమ్మేవాళ్ళు. కొంతమందిని విశ్లేషకులు ఇప్పటికే 15 నుంచి 20 మంది దాకా ఉన్నారు. మీకు నేను పేరుతో సహా కూడా చెప్పగలను. వాళ్ళందరూ మీ పేటీఎం బ్యాచే. అందుకే మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఏది చెబితే అదే. మీరు మనిషిని చంపినా కూడా అదే ఉంది, అది జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంది, కారులో ఆ డ్రైవర్ తప్పు అంటారు. అసలు ఆ యాత్ర పోయింది వీళ్ళు. ఆ యాత్ర పోవటమే తప్పు కదా. ఇంతమందితో పొమ్మంటే అంతమందితో పోవటం పందానికి ఇలా అంటే మీరు కూడా పందానికి ఎందుకు పోయారంటే అందులో మళ్ళీ ఒక కుట్ర కూడా ఉంది. నేను బయలుదేరుతా, నన్ను ఎవడు ఆపితే చూస్తా. ఒకవేళ ఆపితే జైల్లో పెట్టాలి నువ్వు కోరుకుంటున్నావు. మీ క్యారెక్టర్ మొత్తం కూడా కోరుకుంటుంది. తొందరగా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయిస్తే మళ్ళీ సింపతి వచ్చింది. 2014 తర్వాత సింపతితో కదా 67 సీట్లు వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ అదే సింపతిని 5 ఏళ్ళు పాటు కొనసాగించాం. ఇప్పుడు కూడా ఈ 4 ఏళ్ళు కూడా కొనసాగిద్దాం ఆ సింపతిని. ఒక్కసారి నన్ను జైల్లో పెట్టకపోతారా? జైలు పెడితే జైల్లో ఒరే కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఎన్ని రోజులు 13 నెలల రోజు 10 రోజులు జరిగింది. వాళ్ళని లెక్క కూడా చేయాలి కేసీఆర్. ఎందుకంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసి జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశాను. జడ్జిలు ఏం మాట్లాడుకుంటున్నారు కూడా విని ఆయన ఏమన్నాడు తెలుసా అప్పుడు కేసీఆర్? జడ్జిలు ఏమైనా ఉరేస్తారా? వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చెప్పిన చేయకపోతే, జడ్జిలు చెప్పిన తీర్పు చేయకపోతే వాళ్ళు ఏమైనా మనల్ని ఉరేస్తారా ఏంది? నేను చేయను సమానాడు. అసలు ఆర్టీసీ కార్మికుల్ని అంత హీనంగా చూసిండు. ఫోన్ ట్యాపింగ్, ఆ ఫోన్ ట్యాపింగ్ నీ దాకా కింది మీరు కూడా చేయించారని ఆయన చేతనే ఆయన మీకు పంపించారని ఇవన్నీ విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ పడతాయి. కానీ చట్టం మీద మీకు ఏంటంటే నమ్మకం ఏంటంటే మీకు ఏ చట్టం మమ్మల్ని ఏమి చేయదు, ఎవడు మనల్ని అరెస్ట్ చేయలేరు. ఒకవేళ అరెస్ట్ చేసినా ఖచ్చితంగా నెలకు కాదు, 2 నెలలకు కాదు, 6 నెలలకు, సంవత్సరానికైనా మన దగ్గర ఉన్న డబ్బులు ఎక్కువ పెద్ద లాయర్లు పెట్టుకొని బెయిల్ మీద రావచ్చు. వచ్చిన కాంచి బురద చల్లవచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద అప్పుడు సోనియా గాంధీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే అంత బురద చల్లిన మీరు ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ చేయలేరా ఏంది? మీ దగ్గర డబ్బు ఉంది. ఇటువంటి ఎలక్షన్లు 10 ఎలక్షన్లు అయినా చేయగలరు మీరు. ఇటువంటి ఎలక్షన్లు 1000 కోట్ల డబ్బులతో 10 ఎలక్షన్లు అయినా చేయగలరు. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు నేను ఉంటా అనుకుంటాను. అందుకే కానీ రాజకీయాల్లో ఉంటే ఉండొచ్చు, మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. కానీ అధికారంలోకి రాలేరు. మీతో ఇంకెవరు కలవరు. అన్టచబుల్ పార్టీ వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైసీపీ. ఆ పార్టీ రేపు చేతులు మాత్రం చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఆయన ఆధ్వర్యంలో ఉన్న వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం కల. అయితే ఈ సందర్భంగా ఇప్పటికైనా మార్చుకొని
ఈరోజు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట తాడేపల్లిలో. అందరూ అన్ని జిల్లాలను పిలుచుకొని సమీక్షించుకొని తప్పులను సరి చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి, అయ్యా గతంలో మేము ఏం చేసినా కూడా వదిలేయండి, ఇప్పటికి కూడా రోజు మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నది కూడా తప్పులే, ప్రజలకు అర్థమవుతుంది, మీకు అర్థం కావట్లా. మీకు అర్థమైనప్పుడే మీరు రియలైజ్ అయ్యి 2-3 ఏళ్ల పాటు మళ్ళీ టైం ఉంది కాబట్టి ప్రజల్లోకి వచ్చి నిజమైన ప్రతిపక్షంలాగా వ్యవహరించి అసెంబ్లీకి వెళ్ళి మీరు గెలిపించిన ప్రజలకి మోసం చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి అసలు కారణమే లేదు. ఎందుకంటే నీకు ఈగో, నేను వాళ్ళకి అడిగిపోయి కూర్చునేది, వాళ్ళు ఏదో మాట్లాడితే నేను సమానం వాళ్ళకి చెప్పేది ఏంది, ఇటువంటి యాక్టివిటీ వల్లనే మీరు ఓడిపోవడానికి కారణం అదే. రేపు మళ్ళీ గెలవరని నేనంత డంకా బజాయించి బల్ల గుద్ది చెప్పడానికి కూడా కారణం మీ మనస్తత్వం, మీ వ్యక్తిత్వం, మీ యాటిట్యూడ్. కేవలం అహంకారంతో కూడిన వ్యవహారం ఇదంతా. కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటారు, నేను వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, అబ్బా జగన్మోహన్ రెడ్డి అంత మంచివాడు, జగన్మోహన్ రెడ్డి అసలు ఏమి యాక్టివిటీ ఏమి ఉండదు, అసలు అంత అహంకారం ఉండదు అని అంటారు. కానీ ఇవన్నీ మీ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు దగ్గరగా చూస్తున్న మా బోటోళ్ళకి అన్నీ తెలుసు. మీ నాన్నగారి చరిత్ర, మీ తాతగారి చరిత్ర కూడా వాస్తవంగా నాది కూడా మా తాతలది రాయలసీమే. నేను ఇప్పుడు పల్నాడు, కానీ మా తాతలది రాయలసీమ. రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మీ తాతగారు, మీ ముత్తాతగారి చరిత్ర కూడా తెలుసు. ఆయన ఏం చేసేవాడు, ఆ తర్వాత మీ తాతగారు రాజారెడ్డి గారు ఏం చేసేవారు, ఆ తర్వాత మీకు ఆ పలపునూరు గనులు మీకు ఎలా వచ్చాయో, ఒక పద్మశాలి వ్యాపారస్తుల దగ్గర నుంచి మీకెందుకు వచ్చినాయో, ఎలా వచ్చినాయో, ఆ తర్వాత మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర గారు డాక్టర్ చదివే స్తోమత ఎట్లా వచ్చిందో కూడా ఆ పద్మశాలి అనే వ్యాపారస్తుడి దగ్గర పలపునూరు గనులు తీసుకున్న తర్వాతనే మీకు ఆర్థికంగా కాస్తో కూస్తో పరిపుష్టికి వచ్చి మీ తండ్రి గారిని, మీ తాతగారు చదివించి డాక్టర్ని చేసి రాజకీయాల్లోకి వచ్చి 2004 దాకా మీకు ఏ ఆస్తులు లేవు. ఇది జగమెరిగిన సత్యం. 2004 తర్వాత ఏమైనాయి, మీ ఆస్తులు పెరిగినాయి. కొంత పెరిగినాయి అనుకున్నాం అప్పటిదాకా. మీరు 2009లో ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు మీ ఆస్తులు ఎంత? మీ ఆదాయం మొత్తం, మీ ఆస్తులు 9 లక్షలు చూపించారు మీరు. మరి ఇవాళ మీ ఆస్తులు ఏంటి? యలహంకలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పండ్లో ఒక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, ఇంకా ఇక్కడేదో మద్రాసులో మంత్రి ప్యాలెస్లో ఏ ఉన్నాయన్నారు. ఇవన్నీ వీటన్నీ చూసుకుంటే మీకున్న కంపెనీలు, వందల కంపెనీలు చెప్తున్నారు. ఇప్పుడు మేమేదో ఆ సండూరు లేకపోతే ఇదేదో భారతీయ సిమెంటు, సాక్షి ఛానల్, మీడియా సంస్థలు ఇవి అనుకుంటున్నాం. కానీ ఇంతకు మించి చాలా ఉన్నాయి విదేశాల్లోని వార్తలు వస్తున్నాయి. అవి నిజాలో కాదో మనకు అనవసరం. కానీ ఉన్న ఆస్తులే వేల కోట్లు అయితే ఉంది కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అదేదో మీరు సంపాదించిన దారి ఏదో చూపిస్తే యువతరం ఉంది, మన తరం మా తరం అయిపోయింది. కానీ వచ్చే యువతకైనా అదేదో ఆ ప్లాన్ మీరు చెప్పండి. ఒక పాఠ్యాంశంలో పాఠ్య పుస్తకాలు లాంటి తయారు చేసి బుక్లెట్ చేసి ప్రచారం చేయండి. లేదా మీరు రాసిస్తే ఆ ఖర్చు పెట్టుకొని మేమే బుక్లెట్ చేసి జనాలకు పంచుతాం. మా పీసీ బిడ్డలు అందరూ కోటీశ్వర్లు అయిపోతారు. అదేదైనా మంత్రదండం ఉందా మీ దగ్గర, లేకపోతే ఏమన్నా మీరు ఏం చేస్తే అయ్యారో చెప్పండి. అది లేకుండా ప్రజలను మాత్రం మోసం చేస్తూనే ఉంటాం, మేము అబద్ధాలు చెప్తూనే ఉంటాం. సాక్షి పేపర్ పుట్టిందే అవినీతి పునాదుల పైన, ఇది జగమెరిగిన సత్యం. సాక్షి పేపరు, సాక్షి మీడియా పుట్టించింది కూడా మీ కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసమే. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి ఉన్నాయి లేని ఈ మీడియా లేకపోతే మనం మనుగడ కొనసాగించలేమని మీ నాన్నగారే. నువ్వు కూడా అప్పుడు మంచి ఇదిలో ఉన్నావు. 2005లో కాబట్టి బెంగళూరులో ఉంటూ ఒక పవర్ ప్రాజెక్ట్ ఏదో ఇస్తే దాన్ని చేసుకుంటూ ఉన్నారు అప్పుడు. అయితే ఆ పేపర్ పెట్టింది కూడా సోనియా గాంధీ గారిని ప్రతిమలాడుకొని ఇందిరా టెలివిజన్ పేరు పెడతామని చెప్పి ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు మీ పదవి కోసం. తండ్రి చనిపోతే తండ్రి మీద లేదు మీకు, తండ్రి చనిపోయాడే, ఆయన శవం వచ్చింది అతనన్నా మనం ఈ రాజకీయాలు మాట్లాడకూడదని లేకుండా సంతకాల ఉద్యమం చేసి అందరూ చేసి సంతకాలు పెట్టుకున్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఒప్పుకోలేదు కాబట్టి, ఏదో ఓదార్పు యాత్ర చేస్తానని దానికి ఒప్పుకోలేదు కాబట్టి నేను పార్టీ పెట్టుకున్నానని చెప్పారు. అది కూడా తెలంగాణలో ఒక శివకుమార్ అనే ఒక వ్యక్తి, అతనేదో ఆ పార్టీ కూడా చూడు, ఆ పార్టీ పేరు కూడా ఇంత మసిపూసి మారేడుకాయ చేసి ఆ పేర్లు కూడా మోసమే. అతను పెట్టుకుంది
యువజన శ్రామిక రైతు పార్టీ. దాన్ని మీరు వైఎస్ఆర్ అని మీ తండ్రి గారి పేరుకి అనువాదించి ఇప్పటికీ ఆ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీనే. కానీ ఇప్పుడు మీరేమంటారు వైఎస్ఆర్ అంటే ఆయన పేరు చెప్పుకోరు. ఆయన కొన్ని మంచి పనులు చేసి చనిపోయిన వాడి గురించి ఇంకా వేరే ఇతరత్ర విమర్శలు నేను చేయను. కానీ ఆయన చేసిన రెండు మంచి పనులు, ఫీజు రీయింబర్స్మెంట్తో యువకులను విద్యార్థులను పై చదువులు చదివేటి ఒకటి, ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్లు చిన్న చిన్న పొలం పనులు చేసే వాళ్ళకు లేకపోతే కూలి పనులు చేసుకునే వాళ్ళకి కూడా అది చాలామందికి ఉపయోగపడింది. కాబట్టి అవి 2 పనుల వల్ల ఆయన ఆ స్థాయిలో ప్రజల గుండెలో ఉండిపోయారు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఆ ప్రజలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఆయన్ని మనం గెలిపించుకోవాలా, ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి తపనతో చేసి తపన పడి విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టుకుని, సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని తిరిగిన కార్యకర్తలు కాదు వాళ్ళు, అభిమానులు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, మీ అభిమానులు కాదు. కానీ ఇప్పుడు లేరు మీకు. ఇప్పుడు మీకు ఆ అభిమానులు లేరు. మీకు ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. మీ వల్ల లబ్ధి పొందినోళ్ళు, మీ ద్వారా ఆశించేవాళ్ళు, మీ ద్వారా ఆశించి లబ్ధి పొందేవాళ్ళు, డైలీ లబ్ధి పొందేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ మీడియా ముందుకు వచ్చి మీ మీద ఏగవాలనేయకుండా ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవి ప్రజలు నమ్మరు. మీకొచ్చే జనం ఓట్లేస్తే సరిపోదు. ఇప్పటికైనా తెలుసుకొని ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటూ, మీరు మంచి పనులు చేస్తే మా పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది. మీరు తప్పుడు పనులు చేస్తే విమర్శిస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. అమరావతి రాజధాని పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి. వాళ్ళు తెచ్చిన 9.5 లక్షల కోట్లు తెచ్చామంటున్నారు, 5 లక్షల కోట్లు గ్రౌండ్ చేస్తామంటున్నారు. ఒక్కటి మాత్రం మనం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ ముఖ్యంగా పర్టికులర్గా నారా లోకేష్ని మనం అభినందించి తీరాలి. ఎందుకంటే మేము స్కూళ్ళకి బడులకు తిరుగుతూ మేము చూస్తున్నాం కాబట్టి కళ్ళారా. చివరికి నా మనవణ్ణి కూడా ఇప్పుడున్న ఈ సంవత్సరంలోనే నా మనవణ్ణి కూడా వేరే ప్రైవేట్ స్కూల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసాం. ఎందుకంటే అంత అద్భుతంగా ఒక్క సంవత్సరంలోనే మార్పు చేయగలిగాడు నారా లోకేష్. అందుకే అతన్ని అభినందిస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా అంత తీసేతగా ఏం లేదు. కొన్ని పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవం, రాష్ట్రానికి మంచి జరుగుతున్న మాట వాస్తవం. మొట్టమొదట రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, 16,000 పైన ఉద్యోగాలు. ఈ రోజు నుంచి కూడా ఉద్యోగాలు అయిపోతున్నాయి. ఇస్తున్నారు, ఏమంటారు, హాల్ టికెట్లు. తర్వాత నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు మొన్నటికి 203 పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 9, 10 పెడతాం. అంటే ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఆల్రెడీ పెట్టేశారు. ఉచిత భోజనం 5 రూపాయలకి పేదలకి, లక్షలాది మంది పేదలకు ఉపయోగపడుతుంది అన్నా క్యాంటీన్. పింఛను ఒకేసారి 1000 రూపాయల నుంచి 4,000 చేశారు. 3 నెలల ముందు కలిపి పింఛను ఇచ్చారు. అయిపోయింది. గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు 8 నెలలకు 2 అయిపోయి వచ్చే నెలతో ఆ పై నెలతో 3వది కూడా ఇచ్చేస్తారు. అవి సిలిండరు ముందు తీసుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు వేసేవాడు, వేస్తున్నారు. మేము ఎంక్వైరీ చేసాం. 4 జిల్లాల్లో కరెక్ట్గానే వస్తున్నాయి. అవి కూడా ఈసారి ముందునే డబ్బులు వేస్తూ ఉంటున్నారు. అది ఓకే. తర్వాత మనం అందరం అనుకుంది వాస్తవంగా, నాతో సహా ఈ రాష్ట్రంలో మేధావులు, అనలిస్టులు కూడా ఈ పథకాన్ని ఏది తల్లికి వందనం చెయ్యలేరు అనుకున్నాం. కానీ చేసి చూపించాడు చంద్రబాబు. అదే అతని సీనియారిటీ, ప్రభుత్వ పట్టుదల, ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అంటాం. అది చంద్రబాబుకి తప్ప ఈ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి దేశంలో కూడా చంద్రబాబు లాంటి పరిపాలనా దక్షుడు, అంత స్కిల్స్, ముందు చూపున నాయకుడు లేడు. అందుకే ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది కదా. ఇప్పుడు దాని మీద విమర్శించే స్థాయి కూడా ఎవరు విమర్శించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే పండి 5 మంది ఉన్నా పడ్డాయి, 6 మంది ఉన్నా పడ్డాయి. అన్నమయ్య జిల్లాలో 12 మంది ఉన్నా కూడా పడ్డాయి. ఇది ఇక
రైతు అన్నదాత సుఖీభవ ఈ నెల ఆఖరిలోపు వేస్తామని నిన్న క్యాబినెట్లో కూడా చెప్పారు. అదే అయిపోద్ది. ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్సు. అప్పుడు మనం ప్రభుత్వాన్ని అభినందించాలా లేదా? ఇన్ని పెట్టుబడులు తెచ్చి అమరావతి పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. నేను కూడా వెళ్ళి చూసి వచ్చా. చూసినా కాబట్టి మాట్లాడుతున్నాను. పోలవరం పనులు మీరు ఆపేసిన పనులు 5 సంవత్సరాల్లో 2% కూడా మీరు చేయాలి. 72% చంద్రబాబు నాయుడు చేస్తే మీరు 2.5% చేశారు 5 ఏళ్ళలో. ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు. పోలవరం అమరావతి 2 గాడిలో పడ్డాయి. అన్ని జిల్లాల్లో ఇక్కడ వివాదాలు లేవు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. భయభ్రాంతులు లేవు. ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చినప్పుడు అందుతున్నాయి. ఇంకా చేస్తారని ఆశ జనంలో కూడా ఉంది. కాబట్టి మీరు ఏమి చేయలేక ఇటువంటి యాత్రలని డిస్టర్బ్ చేయాలి లేదా కన్ఫ్యూజ్ చేయాలి ప్రజలు. మీ మీడియా పెట్టుకొని కొంతమంది విశ్లేషకుల్ని పనికిరాని విశ్లేషకుల్ని పెట్టుకొని ఈ రకంగా చేస్తే ప్రజలు నమ్మరు. వాస్తవాలే నమ్ముతారు ప్రజలు. అబద్ధం అనేది తాత్కాలికం. ఈరోజు గంట రేపు నమ్ముతారు. ఎల్లుండి కల్లా నిజాలు తెలిస్తే ఎవడో నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, నేల మీదకి రండి. మీ ఊహల్లో కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు వచ్చేస్తాయి. ఎట్టొచ్చేస్తాయి ఎవరికి తెలియదు. అయినా నువ్వు అంటావు. సంవత్సరం అయిపోయింది, ఇంకేముంది? 3 ఏళ్ళలో ఎన్నికలు వస్తాయి. 3 ఏళ్ళు వచ్చేస్తాయి ఎన్నికలు. 5 సంవత్సరాల్లో సంవత్సరం పోతే 4 ఏళ్ళు ఉంటాయి. 3 ఏళ్ళు ఎట్ట వస్తాయి తెలియదు. మళ్ళీ జమిలీ ఎన్నికలు 2017లోనే వచ్చేస్తాయి. ఇన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టాలని, అంటే ప్రజల్ని కాదులే, మీ ఉద్దేశం ఏంటంటే మీ కార్యకర్తల్ని కొంచెం లేపుకొని వాళ్ళని కొంచెం హుషారు చేయాలా, లేకపోతే మళ్ళీ క్యాడర్ పోతుందని చెప్పి మీ బాధ. చేయండి, ఇటువంటివి చేయండి. కానీ ఈ యాత్రలు పెట్టి, దొంగ యాత్రలు పెట్టి జనాలను మాత్రం చంపకండి. ప్రజలు ప్రశాంతంగా బ్రతకనివ్వమని కోరుకుంటూ సెలవు. నమస్తే.